ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులు 2,68,00,000 మంది మాత్రమే. 2025-26లో డీలర్ మార్జిన్ కింద చూసుకుంటే 391 కోట్లు చెల్లింపు. ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 2,68,23,000 అని చెప్పేసి కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి గారు తెలియజేశారు. అయితే 2022లో 2,72,000 2,72,72,00,000 మేర ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఆ మరుసటి సంవత్సరం నుంచి 2,68,00,000 అయితే తగ్గిందని వివరించారు. ఈ 4 సంవత్సరాలుగా ఇదే సంఖ్య కొనసాగుతుందని చెప్పారు. ఆహార సబ్సిడీ కింద ఆంధ్రప్రదేశ్ చెల్లించిన మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు 9,300 కోట్లు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అయితే మొత్తంగా చూసుకుంటే వీటికి సంబంధించి ఏదైతే ఈ రేషన్కి సంబంధించి రేషన్ డీలర్ల మార్జిన్ అయితే పెంచడం అయితే జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఎందుకు తగ్గుతున్నారు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులు పెరగాలి, కొత్త రేషన్ కార్డుల వల్ల లబ్ధిదారులు పెరగాలి, కానీ లబ్ధిదారులు అయితే తగ్గుతూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటని చెప్పేసి ప్రభుత్వం అన్వేషిస్తూ ఉంది. అంటే చాలామంది చనిపోవడం, కొంతమంది ఉద్యోగాలు వచ్చి రేషన్ కార్డులు అయితే తీసేయడం ఇలా అవుతున్నాయి. అయితే కొత్త వారికి ఇంకా చాలామందికి రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో రేషన్ కార్డు లబ్ధిదారులు అయితే తగ్గుతూ ఉన్నారన్నమాట. సో ప్రభుత్వం వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే రేషన్ లబ్ధిదారులు పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.